హలో హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సహస్ర ఎడ్యుటెక్ ఆన్లైన్ ఛానల్కి వెల్కమ్. 8వ తరగతి చట్టాల తయారీ, అమలు, పార్లమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ, వాల్టా యాక్ట్ 2002 గురించి తెలుసుకుందాం. మొట్టమొదట చట్టం తయారీ, అమలు. మా నుంచి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ను షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ముఖ్యమైన అంశాలు పార్లమెంట్లో మొట్టమొదట 1986 సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయబడింది. దీన్ని రూపొందించింది పార్లమెంట్ భవన్, న్యూఢిల్లీలో కలదు. లోక్సభ అనేది నేరుగా ప్రజల ద్వారా ఎన్నికయ్యే సభ. రాజ్యసభలో గరిష్టంగా 250 ఉండవచ్చు. లోకసభ సభ్యుల సంఖ్య 543. టిఎస్ డైట్సెట్ 2015 క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఇంకా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. మొత్తం కలిపి లోకసభ సభ్యుల సంఖ్య 545. రాజ్యసభ, లోకసభ కలిపి మొత్తం 750 మంది సభ్యులు ఉంటారు. ఆర్థిక బిల్లు అనేటువంటి ఆర్థిక విషయాలకు సంబంధించింది. దీన్ని ఆర్థిక విషయాల్లో లోక్సభ అధికారికంగా ఉన్నాయి. మొదటి సాధారణ ఎన్నికలు భారతదేశంలో 1952 సంవత్సరంలో జరగడం జరిగింది. ఉమ్మడి జాబితాలో కేంద్రం, రాష్ట్రము, శాసనసభ 2 చట్టాలు చేయగలవు. ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారు. చట్టాన్ని చేసే అత్యున్నత న్యాయస్థానం పార్లమెంటు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనము పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. సంసద్ టీవీ ఛానల్ పార్లమెంట్ సమావేశాలు ప్రసారం చేస్తుంది. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. విద్యకు సంబంధించి పార్లమెంట్ రూపొందించే 2 చట్టాలు. జాతీయ విద్యా విధానం 1986లో ఆమోదించబడింది. ఇది ఇప్పటికీ విద్యా విధానం కార్యక్రమం మార్గదర్శకంగా ఉండదు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఇది చాలాసార్లు అడగడం జరిగింది. 2009. అందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడానికి ఈ చట్టం చేయడం జరిగింది. పార్లమెంట్ 2 సభలు కలవు. అవి 1 రాజ్యసభ, 2 లోక్సభ.